జనరల్ గా తెల్లారు లేవగానే ఇంట్లో నుంచి చెత్త మూట కట్టేసి మేము బయట పెడతాం కదా, ఆ చెత్త మొత్తం కలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఒకరు రాబోతున్నారు. చెత్త కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు? మన రామ్ ప్రసాద్. సో లెట్స్ వెల్కమ్ రామ్ ప్రసాద్ అండ్ లెట్స్ వెల్కమ్ దెం. रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना, काटे सुकुंदा में दिल्ली कच्चा. అందరికీ నమస్కారం అండి. మేము పారిశుద్ధ కార్యక్రమం అంటే తెలిసే ఉంటది. మీరు ఇంట్లో ఒళ్ళు ఇల్లు క్లీన్ చూసుకుంటారు, కానీ మేము మొత్తం ఊరంతా క్లీన్ గా చూసుకుంటాం. అది మా గ్రేట్నెస్. ఇంకా కోవిడ్ టైంలో అయితే మేము స్టెతస్కోప్ లేని డాక్టర్లం అండి. మా వల్లే చాలా మంది ప్రాణాలు కాపాడు. అవునా కదండి? డ్యూటీ కాలేదేమి? మ్యాన్ హోల్ పడ్డారా? మ్యాన్ హోల్ పడ్డా. మరి ఎలా వచ్చావు? అదే మ్యాన్ హోల్ నుంచి అలా బయటకు వెళ్ళా, ఇంకో మ్యాన్ హోల్ నుంచి బయటకు వచ్చా. రష్మి ఇంటికి వెళ్ళి ముందు చెత్త పట్టరా. రాత్రి అసలు పెద్ద పార్టీ అయిందట వాళ్ళ ఇంట్లో. అరే పార్టీ అన్నా వాళ్ళు దాంతో బాటిల్ లేవు, ఏం లేవేంట్రా? ఒక బీర్ బాటిల్ ఎంత? 10 రూపాయలు. రష్మి పార్టీ అయితే బాటిల్ ఎవరికి తనే అమ్మేసుకుంటది పట్టుకెళ్ళి. సిగరెట్ ఏంట్రా అట్లా తాగుతున్నావు? డాక్టర్ సిగరెట్ దూరం ఉండమని చెప్పాడు రా. సిగరెట్ దూరం ఉండమని చెప్పాడు రా. శ్రీదేవి ఇంట్లో చెత్త పట్టరా వెళ్ళి. శ్రీదేవి గారు ఎంత అందంగా ఉంటారు, వాళ్ళ ఇంట్లో చెత్త కూడా అంత అందంగా ఉంటుంది తెలుసా. చూడు ఎంత శ్రీదేవి గారు తిన్న ఆపిల్ భలే టేస్ట్ ఉంది. అవునా? యాక్చువల్ గా శ్రీదేవి గారు తిని కాదు, శ్రీదేవి గారు కుక్క తిన్నమాట ఇవన్నీ. ఏంటి దర్బాబు గారు చెత్తిస్తారా? పోతాం. ఏంటి సార్ చెత్త ఏముంది? లేడీస్ చెప్పులు. లేడీస్ చెప్పులు ఏంటి సార్? మనం చేసే పనులకు చెప్పించుకున్నా కొడతా, లేదంటే చెప్పులన్నా వేస్తారు మీద. ఆ కృష్ణమార్ ఇంట్లో చెత్త పట్టరా వెళ్ళి. దీనికి ఇదే పని, ఇంకేం పని ఉండదు. ఏంటయ్యా కృష్ణ భగవాన్ గారి ప్లాట్ లో ఎత్తే చెత్త నేను తప్ప ఇంకెవరికి హక్కు లేదు. అవునే ఎలాగెళ్ళి ఎలాగ వచ్చేస్తారు, కానీ నువ్వేంటి గంటలు గంటలు ఉంటావు లోపల? ఏమనుకున్నా లోపల ఎంత చెత్త, బస్తాలు బస్తాలు. ఇంత గోను సంచిలో కుక్కే కుక్కి కుక్కే కుక్కి చెత్త యార్లాగా నడుగులంతా పోతున్నాయండి బాబు. శారీ మాత్రం చాలా బాగుందమ్మా. మా మామయ్య చేతుల మీద పట్టు చీర కుట్టాడు అనుకో, దీనికోసం 100 పట్టు పురుగులు చచ్చాయి. ఏంటి ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయా? ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయంట. నోర్మి పురుగా పురుగా. అయినా నీతో నా పని ఏంట్రా బాబు, నాకు 500 పండ్లు ఉన్నాయి. 1,00,000 పనులు కదా. ఎక్కడ పరిగెడుతున్నారు? పోలీసు కాదు, మా చెత్త వేసలు మేమే చెత్త కోసం వదిలేసాం. చెత్త విజిలా? సరేలే. అన్నిసార్లు అరుస్తున్నారేంటి? ఇదిగో ఇదిగో బాబు చెత్త చెత్త ఇందులో వేసేయండి. నీకు దగ్గర ఉన్న చెత్త నాకు కొంచెం వేయండి. ఇదిగోండి ఖాళీ వాటర్ బాటిల్ ఉంది. ఖాళీ వాటర్ బాటిల్ కింద పడేస్తాయంటే దాన్ని ఏం చేసుకుంటారండి? కరిగితే నీళ్లు పట్టుకున్నావు అంటే గడగడ గడగడ గడగ తాగేయచ్చు. ఒకవేళ అలా కూడా వద్దనుకున్నావు అనుకో, పొద్దున్నే బయటికి వెళ్ళేప్పుడు పనికి వస్తుంది అంతే. చెత్తలో ఎంత ఉన్నా నాకు కూడా తెలియదు సార్. ఎంగిలాకులు ఏమో ఉంటే చూడు. ఎంగిలాకులు కూడా కావాలా సార్? ఎంగిలాకులు ఏం చేసుకుంటారు సార్? ఎంగిలాకులు ఏం చేసుకుంటారంటే మనకి తెలిసి ఎంగిలాకులు ఇంటికి వచ్చే చుట్టాలకు తెలియదు. తెలీదు. ఒక్కసారి నీళ్లు పోసి కడిగి అలా తుడిచి దిలో అన్నం పెట్టేయడమే. తప్పుగా సార్ అది. ఎవరికి తప్పు ఏం తప్పు పిచ్చిమా. ప్రపంచంలో నాకు తెలిసి చెత్త అంటూ ఉందంటే ఏంటి మరి ఎంత చెత్తగా ఉన్నాడు? నీకన్నా ఏదో ఉన్నాడు. ఇది కూడా పడేవా కొంచెం? ఏంటది? పాత చెప్పు. ఏంటి నా చెప్పుల్లో ఉన్నాయండి? నిన్న మా ఆవిడ గుడికి వెళ్ళిందిరా, ఎవరు అనుకుని వేసుకొని వచ్చింది. నీ చెప్పులు ఆవిడ ఎందుకు వేసుకుంది? అలా ఆవిడ గుడికి వెళ్ళలేదు, ఈడే ఊరెళ్ళాడు. నువ్వు సామాన్యుడు కాదురా. అరే గాని పని పాట మానేసిన ఉద్యోగం చేసుకుంటున్నావు, ఇంకా అట్లనే ఉంటున్నా? లేదురా, ఇక్కడ ఉంటే ఉద్యోగం రావట్లేదని మా వైజాగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మంచి పని చేస్తున్నారా. మా ఆవిడ కూడా అంతే, వైజాగ్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. పోతాను ఒకటే గొడవ.
చెత్త. సార్ ఇంకా చెత్త అయితే నా దగ్గర అయితే ఏమి లేదు సార్. ఇగోండి ఈ సిగరెట్ పీకలు ఉన్నాయి లాస్ట్ లో. సిగరెట్ పీకలు పడేస్తున్నావు నువ్వు, పిచ్చి వెధవ. సిగరెట్ పీకలతో ఏం చేస్తావండి? ఊరు కొట్టినప్పుడల్లా ఒక్కొక్క పీక నోట్లో పెట్టుకుని ఎరిగిచ్చి హా వదులుతుంటే ఎంత పొగ. లాస్ట్ పఫ్ ఏం చేసుకుంటారు సార్? అమ్మాయి మొదటి ముద్దు, లాస్ట్ సిగరెట్ పప్పు. దాని ఉండే రుచితనమే వేరేయా. తీసుకుని ఒకటి వచ్చాడు కదా, రేడన్నా ఎవరు రాలేదు, ఏం మాకు తెలీదు. మిస్ అయిపడిగా వీడంత కంగారు పడుతున్నానంటే ఖచ్చితంగా మూటలో ఏదో ఉంటది. ఈ మూట నాదే, అదే మూట. నేను పుల్లా ఏరుకొని కష్టపడి దాచుకున్న డబ్బులు నా దగ్గర ఉన్నాయి. చెరువు 2 లక్షలు ఇస్తాను, మూసుకొని వెళ్ళిపోండి. బ్యాగ్ అక్కడ వదిలేయి. ఇదిగో వెళ్ళమండి. ఇలా ఎలక్షన్ టైంలో ఇలాంటివి ఎన్ని మూటలకు వెళ్ళి దొరికింటాయి, ఎంతమంది కోటీశ్వర్లు ఉంటారు. మొత్తం ఎంతో కట్ట పెట్టినట్టున్నాడు. మూట ఎప్పుకురా మూర్ఖుడా. సూపర్. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని ఎలా ఎరుపప్పని చేసామా? చెప్పండి, ప్రాంక్ చేసాం. ప్రాంక్ చేసే పటా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పట్టుకోరా రండి, మీకు వెనక లైక్, షేర్, సబ్స్క్రైబ్ 3 ఇస్తాను. లైక్, సబ్స్క్రైబ్. శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు అండ్ టీమ్ యాక్చువల్లీ కొన్ని డైలాగ్స్ నాకు చాలా నచ్చిందండి. ఇన్ఫాక్ట్ మీరు ఈ కాన్సెప్ట్ గురించి ఫస్ట్ చెత్త తీసే వాళ్ళ గురించి చెప్పిన చాలా బాగుంది, చాలా బాగా మెసేజ్ గా ఉండింది. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ చంటి గారు, మీరు ఈ ప్యాంట్ అప్పుడే వేసుకుని వచ్చుంటే ఇంకా బాగుండేదండి స్కిట్. ఒళ్ళి కుర్తా వేసుకుని వచ్చినట్టు ఉండింది, నాకు భయం వేసింది. వాళ్ళు అరుస్తుంటే వద్దమ్మా. అయ్యో నేను అప్పుడు కింద చూసాను, నేను నాకు చూడలేకపోయానండి. రామ్ ప్రసాద్ గారు బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ లో ప్రాంక్ అని చెప్పడం కూడా చాలా నచ్చింది నాకు. హోల్ కాన్సెప్ట్ వాస్ వెరీ నైస్. గుడ్ లక్. కృష్ణ భగవాన్ గారు, మీకేం నచ్చింది ఈ స్కిట్ లో? రామ్ ప్రసాద్ గారు చాలా మంచి చెత్త స్కిట్ వేశారు. ప్రతిసారి ఏదో బ్యాక్ డ్రాప్ తీసుకుని దాని మీద ఒక కథ అల్లి నిజంగానే ఇన్నోవేటివ్ గా మంచి క్రియేషన్ మీకు భగవంతుడు ఇచ్చాడు ఆ తెలివితేటలు. చంటి గారు అందరూ బాగా చేశారు. ముఖ్యంగా నాకు నచ్చింది క్లైమాక్స్ బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్.